మునగురు సిరాజ్ ఖాద్రి గారు వేదిక టైటస్ రాజేందర్ గారు అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వార్డు కౌన్సిలర్ గోవిందన్న గారు, చిన్నరాజు గారు, సిజే బెనహర్ గారు, మాజీ కౌన్సిలర్ మైనార్టీ నాయకులు వేదిక అలంకరించగా కోరుతున్నాం. సీనియర్ ఇటు కార్యక్రమాన్ని జరిపించవలసిన సరప్రసాద్ గారికి అప్పగిస్తున్నాం. మంచిగా ప్రార్థన చేద్దాం. తల వచ్చి ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. కరెంట్ సంఘ వైద్యం బ్రదర్ ఏ జేకబ్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రేమ గల తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ నామముకు వందనాలు స్తుతి చెల్లించుకున్నాం ప్రభా. ఆదివారం ఉదయం ప్రభా మందిరంలో మిమ్మల్ని ఆరాధించగలిగినందుకు వందనాలు చెల్లించున్నాం ప్రభా. పరిశుద్ధ బైబిల్ నుంచి ఒక లేఖన భాగం చదువుకుందాం. సంఘ కార్యదర్శి డేవిడ్ గారు చదివినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుంటే కృపగల తండ్రి, సర్వశక్తి గల, జీవం గల మా దయగల ప్రభు, ఈ ఆదివార దినాన్ని అయినా తెలంగాణ ప్రభుత్వం చక్కగా నాయన యొక్క క్రిస్మస్ విందుని ఏర్పాటు బహుగా చక్కగా నాయన ప్రజలకు అందించే కృప దయచేసి నడిపించమని ప్రార్థన చేయించున్నాం. ఈ యొక్క అధ్యక్షత మా యొక్క కల్వరింబి సంఘ కాపరి అధ్యక్షత వహించి నడిపిస్తున్న గొప్ప రాజానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, క్రైస్తవులు ప్రేమించి ప్రభా క్రిస్మస్ విందుని ఏర్పాటు చేసిన విధానంగా నా తండ్రి మా ప్రభా వారి ద్వారా మంచి పరిపాలన అందించే కుల కొరకు ప్రార్థించమని మీకు సత్యవాక్యంలో తెలిపిన పేద ప్రజలకు ప్రభా న్యాయపాలన అందించే కృపను ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం కొరకు వారిని వారి కుటుంబంను ఆశ్రయించి జీవించని ప్రభా, వారి చేయించిన పనిలో మీరు నడిపించని ప్రార్థిస్తూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అందరం కలిసి క్రిస్మస్ పాట పాడుకుందాం. దూత పాట. పుట్టినకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను ఆకాశమునందు. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ రాబో సంవత్సరం యేసుక్రీస్తు దీవెనలు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్. Shall we?
మనకు వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన సీఎం గారైన శ్రీమతి కె ఆశీర్వాదమ్మ ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళండి. ఓకే సార్. ఏం కావాలమ్మా? ఏసీనే కదా ఇదంతా కట్టం కావాలి. ప్రభుత్వంచే పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం గతంలో లాగా ఈ సంవత్సరం కూడా కొనసాగింపుగా ఈరోజు ఆ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రెవరెండ్ ఎస్ వరప్రసాద్ గారు, అలాగే వైస్ చైర్మన్ జాకోబ్ గారు, స్టీఫెన్ గారు, డేవిడ్ గారు, అలాగే పెద్దలు వినోద్ కుమార్ గారు, దాసరి సుందర్ గారు, రాజేందర్ గారు, సునీల్ గారు, శ్యామ్ గారు, ప్రశాంత్ గారు నమస్కారం తెలియజేసుకుంటూ, కౌన్సిలర్ గోవింద్ గారు, అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ త్రివేణి సంగమం లాగా హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా కలిసిమెలిసి కుటుంబంలాగా జీవనం కొనసాగించే కార్యక్రమం మనం వందల ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లోనే ఇక్కడ ఇంత పెద్ద స్థలంలో చర్చిని కట్టి దైవ కార్యక్రమాలన్నీ కూడా ఈ చర్చ్ ద్వారా నలుదిశలా వ్యాపింపజేయడం అనేది మనం అందరం చూస్తున్న విషయమే. క్రిస్మస్ సందర్భంగా పట్టణంలో ఉన్న అందరు పాస్టర్లు కావచ్చు, చర్చ్ ఆర్గనైజింగ్ కమిటీ కావచ్చు, ఈ వారం రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాయి. వాటిలో కొన్నిట్లో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. నేను ఎన్నికైన తర్వాత వచ్చే మొదటి పండుగ ఈ క్రిస్మస్ పండుగ కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. అందుకే వీలైనన్ని చోట్ల వాళ్ళ ఆహ్వానం మేరకు కార్యక్రమాలకు వెళ్తూ వాళ్ళ ఆనందంలో, వాళ్ళ ఉత్సాహంలో పాలు పంచుకుంటా ఉన్నా. ఆ అవకాశం నిజంగా దక్కినందుకు సంతోషంగా ఉంది.
అలాగే క్రిస్మస్ రేపు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అర్ధరాత్రి నుంచి సంబరాలు మొదలవుతాయి. దీని తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, ఆ తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది. కాబట్టి ఈ 15 రోజులు లేదా 20 రోజులు పట్టణమంతా కూడా ఒక ఉత్సవం సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కంటిన్యూస్ సెలబ్రేషన్స్. కొత్త సంవత్సరం రాబోతూ ఉంది. కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను కూడా తీసుకురాబోతూ ఉంది. ప్రభుత్వం మారింది, ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజల కోసం వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. ఇదివరకటి నిరంకుశత్వంలాగా భయపెడుతూ బెదిరిస్తూ జులుం చేసే ప్రభుత్వం కాదు ఇది. ప్రజల కోసము, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్, ప్రజల కోసమే ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అందుకే విద్య, వైద్యం వీటి మీద చాలా దూరదృష్టితోటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉంది ప్రజాప్రభుత్వం. మనుషులకు, తల్లిదండ్రులకు కావాల్సింది పిల్లల విద్య, పెద్దది వైద్యం, సమస్త జనాలకు కావాల్సింది క్వాలిటీ వైద్యం. ఈ రెండింటి మీద కూడా ఫోకస్ ఉంటుంది. కాబట్టే ఈ ప్రజాప్రభుత్వం వైపు ప్రజలు ఆశగా చూస్తూ ఉన్నారు. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి, బాధ్యత ఉంది. ఈరోజు మేము ఎమ్మెల్యే అయినామంటే అది కుర్చీ కాదు, అధికారం కాదు, ఒక బాధ్యత. ప్రజలకు మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, మేము పాలకులము కాదు సేవకులము అని. ఇక్కడ ఉన్న అందరూ కూడా సేవకులే. కాబట్టి ఆ సేవాభావంతో ఈరోజు ఈ రాజకీయ పదవిలో ఉన్నాము.